రే డాక్టర్ రా. ఓ హలో డాక్టర్. Hi, Hussein. How are you? యా ఫైన్ డాక్టర్, ప్లీజ్ కమ్. జస్ట్ 1 minute డాక్టర్, కొంచెం Okay. వెయిట్ చేయండి, ఇప్పుడు వస్తాను. Okay. డాక్టర్ ప్లీజ్. Thank you. What's the problem, Hussein? ఈ విషయం బయట తెలిస్తే మా లైఫ్ ఏ ట్రాజడీ. తను ఎంతగానో మాతో ప్లే చేస్తోంది. నిజంగానే ఆ ఆర్ జరిగిందో లేదో మాకు తెలిసి తీరాలి. ప్లీజ్ డాక్టర్, మాకు ఎలాగైనా హెల్ప్ చేయండి డాక్టర్. మేము మిమ్మల్ని నమ్ముకున్నాం. Hussein, I'm a psychiatrist. మెంటల్ డాక్టరా? సైకాట్రిస్ట్ ఎందుకురా పిలిచావు? రే, నాకు ఇప్పుడే నా తెలిసింది. డాక్టర్ డాక్టర్ డాక్టర్, ఇవన్నీ తెలుసుకునే కదా మీరు డాక్టర్ అయ్యింది. ప్లీజ్ హెల్ప్ మీ డాక్టర్. Hussein, this is a criminal case. పోలీస్ కోర్ట్ అని నా కెరియర్ స్పాయిల్ అయిపోతుంది. బయట తెలిస్తేనే కదా డాక్టర్, తన అంగీకారంతోనే మిమ్మల్ని ఇక్కడికి రప్పించాం. ఒకవేళ మేము దొరికినా కూడా మీ పేరు బయటికి చెప్పాం. ప్లీజ్ డాక్టర్, మమ్మల్ని నమ్మండి. యూ కెన్ డూ ఇట్. యా, ఓకే. ఓ థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. రే కంగ్రాచులేషన్స్ రా. చెక్ చేయండి డాక్టర్, చెక్ చేయండి. హుసేన్, ఐ నీడ్ ద రూమ్. రూమా? మీరు జాన్ రూమ్ యూజ్ చేసుకోండి. నో నో నో, అది సెట్ అవ్వదు. అది చాలా డస్టీగా ఉంటుంది డాక్టర్. మీరు ఇక్కడ చెక్ చేయండి, మేము రూమ్లో వెయిట్ చేస్తాం. ఓకే. పదరా పద. డాక్టర్ నిదానంగా ప్రశాంతంగా చెక్ చేయండి, ఓకేనా? హుసేన్, గో. సారీ సారీ. గో. గాడ్. Lie down. తను చెప్పింది నిజం. షీ హాస్ బీన్ రేప్డ్. తనకి ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది. I don't want any treatment. I just want to know. నాకెవరో తెలియాలి డాక్టర్. నేనెంత ట్రై చేసినా వీళ్ళిద్దరూ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కానీ మిమ్మల్ని చేయలేరు. బికాజ్ యు ఆర్ ఎ సైకియాట్రిస్ట్. అబద్ధం చెప్పినా నిజం చెప్పినా మీరు ఈజీగా కనిపెట్టేయగలరు. ఎవరో నాకు తెలియాలి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, హెల్ప్ మీ. I can understand her feelings. So, please cooperate with me. Hussein? ఎవరది? డాక్టర్, మీరు నన్ను మెస్మరైజ్ చేశారు. నా గుండె లోతుల్లో ఉన్న విషయాలన్నీ బయటికి తీసి తెలుసుకోబోతున్నారు. వద్దు డాక్టర్, నా లైఫ్లో జరిగినవన్నీ తొక్కలో మ్యాటర్లే. Hussein, I don't want to know about you. నువ్వు జాన్ గురించి చెప్పు. జాన్. ఫ్రెండ్షిప్ అంటే జానే డాక్టర్. నా లైఫ్లో దొరికిన అతి గొప్ప గిఫ్ట్. జాన్ మందు తాగుతాడా? జ్యూస్ లాగా ఆస్వాదించి ఆస్వాదించి తాగుతాడు. డ్రింక్స్ చేయకపోతే ఎప్పుడైనా ఎమోషనల్గా ఉంటాడా? నాకు పెళ్లి చూపులని ఊరు నుంచి అమ్మ రమ్మని చెప్పిందా? ఈరోజు 1 గంటకి ఏం చేసావు? జాన్తోనే మాట్లాడుతూ ఉన్నాను. ఓకే, అమ్మ రమ్మంది. నెక్స్ట్? జాను నేను బస్సులో వెళ్తున్నాం. వాడు నన్ను మందు అడిగాడు. డబ్బులు లేవురా అన్నాను. పర్వాలేదు అన్నాడు. కాసేపటి తర్వాత డబ్బులున్నాయా అని అడిగాడు. నేను లేవు అన్నాను. డబ్బులు లేకుండా నన్ను ఎందుకు తీసుకొచ్చావు అని అన్నాడు. బస్సులో ఉన్న వాళ్ళందరూ నన్ను చూశారు.
పరువు పోయింది. మీకు విషయం తెలుసా డాక్టర్? పబ్లో కుర్రాడు ఉండేవాడు. వాడికి టీబీ. మిగతా వాళ్ళకి ఆ జబ్బు అంటుకుంటుందని ఎవరు వాడిని చేర్చుకునేవారు కాదు. దాని గురించి కొంచెం కూడా దిగులు పడకుండా 6 నెలలు వాడితో పాటే ఉంచుకొని వాడికి ట్రీట్మెంట్ ఇప్పించి ఊరికి పంపించాడు. ఈ రోజు వరకు దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. నా ఫ్రెండ్ జెన్యూన్ డాక్టర్. ఓకే, యూ కెన్ గో నౌ. నా స్కోర్ ఎంత డాక్టర్? స్కోర్ చెప్పడం కూడా తెలియకుండానే జడ్జ్ అయిపోయింది. ఏం చేస్తున్నారు జాన్? ఇలా చేస్తే టేస్టీగా ఉంటుంది. ఓకే, షాల్ వి టాక్? మ్మ్. మీ ఫ్రెండ్ హుసేన్ గురించి చెప్పండి. ఫ్రెండ్ కాదు, జస్ట్ వర్క్ చేస్తున్నాడు నాతోటి. ఏంటి జాన్, డిస్టర్బ్గా ఉన్నారా? స్వెట్టింగ్గా ఉంది. ఏసీ పనిచేయడం లేదు. హుసేన్ తాగుతాడా? ఓసీలో తాగుతాడు, దాక్కుని మరీ తాగుతాడు. ఎప్పుడు చూసినా హెడ్ ఫోన్స్ వేసుకుని ఎవరితోటో మాట్లాడుతూనే ఉంటాడు. ఒకసారి నాకు మిస్డ్ కాల్ వచ్చింది. ఈరోజు 1 గంట అప్పుడు ఏం చేశారు? నిద్రపోయాను. బాగా డిస్టర్బ్ అయ్యారా జాన్? లేదు. ఓకే, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ విల్ గో ఫర్ ఫ్రెష్ అప్ అండ్ కమ్, దెన్ వి విల్ టాక్. షూర్. థ్యాంక్ యూ డాక్టర్. నో ప్రాబ్లం జాన్, ఐస్ క్యూబ్ ఉండని. నేను వేసుకుంటాను.